4వ అవార్డు ఫంక్షన్ అచీవ్మెంట్ అవార్డు. ఈ కళా సంఘాలు కంటిన్యూ చేసుకుంటూ జర్నీ చేసుకుంటూ
సమాజానికి సేవ చేసిన వాళ్ళని గుర్తించి 25 కళా సంఘాల తరఫున సేవారంత కానీ వైద్యరంత కానీ అనేక వ్యాపారంతా కానీ ఇవన్నీ అవార్డ్స్ ఇస్తుంటూ కంటిన్యూ చేస్తూ 20 సంవత్సరాలు మా జర్నీ చేస్తూ వచ్చారు. గౌరీ శంకర్ గారి జీవిత చరిత్ర తీసుకుంటే నిజంగా వారు మానవుడు కాదు, దేవుడికి ప్రతిరూపం. గౌరీ శంకర్ గారు ప్రతి ఊరికి అంబులెన్స్ పంపించి కంటి పరీక్ష చేస్తూ బ్లడ్ శాంపిల్ ఇస్తూ వారికి ఏమేమి రాబో రోజులు ఏమేమి జబ్బులు వస్తాయని తెలియజేయడం అనేది ఇది చరిత్రలు ఎక్కడా లేదు. ఒక ట్రస్ట్ కింద రావచ్చు, ఒక ట్రస్ట్ కింద సేవ చేయొచ్చు, కానీ ఇంటికి వెళ్ళి చేయడం అనేది ఇది ప్రపంచంలోనే సువాలక్షలు కాల్సిన చక్కగా ప్రజల కోసం పాటుపడుతూ ఇది నా కుటుంబము అనే భావంతో ఒక కళ్యాణ మండపం కంటే ఉచితంగా ఉండడం కానీ, భోజన వసతి కానీ, సైకిల్ కుట్టు మిషన్లు ఎక్కడైనా కుట్టు మిషన్లో ఇచ్చేస్తున్నారు. కానీ వాళ్ళు నేర్పించి మీరు ఒకరి మీద ఆధారపడకుండా మీరు కుట్టు నేర్చుకొని బతకండి అని చెప్పే మహానుభావుడు గౌరీ శంకర్ గారు. ఈరోజు నాకు ఇచ్చిన అవార్డు కానివ్వండి, సన్మానం కానివ్వండి, తర్వాత సేవారత్న బిరుదు కానివ్వండి, నాకు జన్మనిచ్చిన తల్లి తండ్రి ఎలా బతకాలి, ఎలా ఉండాలి అని నేర్పించిన వాళ్ళకి సంబంధించింది, కానీ నాది కాదు. ఏదైనా సాధించాను అంటే రేపు నాకు 3 అమ్మాయిలు ఉన్నారు. ఇప్పుడు దాకా వికాస్ కన్వెన్షన్ అని చెప్పారు కదా, వికాస్ కన్వెన్షన్ అంటే దాని మీనింగ్ ఏంటంటే విన్య, కావ్య, శ్రావ్య. వాళ్ళు 3 రేపు ఏదైనా సాధిస్తే ఆ రోజు నేను సాధించినట్టు. 2 జిల్లాల్లో కూడా ఇంకా విస్తృతంగా చేస్తాను. దానికి మీ అందరి సహకారం కూడా కావాలి.